చికెన్ ఫ్రై చాలా పాపులర్ డిష్. అందరూ ఇష్టంగా కూడా తింటారు. అదే మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినీస్ వెల్కమ్తో మా స్పెషల్ చికెన్ ఫ్రై రెసిపీ ఏంటో చూసేద్దామా? చికెన్ ఒక రిచ్ ప్రోటీన్ సోర్స్. మనకి చికెన్ని రెగ్యులర్గా తింటే ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. చాలా వెయిట్ లాస్ రెసిపీస్ కూడా ఉన్నాయి చికెన్తో. మరి ఆ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేస్తూ హెల్తీ ఏంటి అని అనుకుంటున్నారా? మా రెసిపీలో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాం కనుక ఎలాగో చూడండి. ఫస్ట్ ఫ్రెష్ చికెన్ని తీసుకుని స్కిన్ ఇంకా ఫ్యాట్ని రిమూవ్ చేసేయాలి. బాగా వాటర్తో 2 to 3 times వాష్ చేసి ఇలా ఒక బౌల్లో ఉంచండి. దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. చికెన్ గరం మసాలా ఫస్ట్ వర్షన్కి మా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. అండ్ చికెన్ గరం మసాలా వర్షన్ 2 కూడా డిస్క్రిప్షన్లో ఇంకొక లింక్ ఉంది, అది కూడా చెక్ చేసి తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిర్చి ఇట్లా స్లిట్ చేసి ఒకటి, సన్నగా చాప్ చేసి 2 మిర్చి వేయచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ కూడా మీడియం సైజ్వి తీసుకుని ఒకటి ఇలా గ్రేట్ చేసి వేయాలి. 2 సన్నగా చాప్ చేసి వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి అన్ని స్పైసెస్తో చికెన్ పీసెస్ని బాగా కోట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఒక 30 minutes మ్యారినేట్ చేయాలి. టైం ఉంటే 1 hour దాకా కూడా ఉంచండి. ఇలా మ్యారినేట్ అయిన చికెన్ని ఒక పాట్లోకి వేసి లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టండి. ఈ స్టెప్ ఎందుకంటే చికెన్ లోపలి దాకా కుక్ అవ్వడానికి. లిడ్ క్లోజ్ చేసి ఒక 20 to 25 minutes అయినా కుక్ చేయాలి. మీరు నోటీస్ చేస్తే మనం వేసిన స్పైసెస్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టి ఇలా బాగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా కుక్ చేయకుండా ఫ్రై చేస్తే చికెన్ లోపల రాగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. వాటర్ అంతా కూడా రిలీజ్ అయిన తర్వాత, ఎగిరిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉన్నా కూడా పర్లేదు, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు ఫ్రై చేయడానికి ఇంకొక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్లో పచ్చిమిర్చి స్లిట్ చేసి 2 to 3 చాప్ చేసి ఒకటి చిల్లీ వేయచ్చు. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రెష్ కరివేపాకు వేయాలి. ఒక్కసారి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 to 3 minutes సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కుక్ చేసి ఉంచిన చికెన్ అంతా వేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఒక 30 minutes దాకా పట్టచ్చు. ఎక్కువ స్పూన్ గరిటతో కానీ మిక్స్ చేయొద్దు, చికెన్ బ్రేక్ అవుతుంది. టాస్ చేస్తూ ఫ్రై చేసుకోండి. కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వాలి అంటే మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఒక 15 minutesలో అయిపోతుంది. ఈ చికెన్ ఫ్రై రైస్లో కానీ రోటీలో కానీ దేంట్లోకైనా సరిపోతుంది. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రై ఈజ్ విత్ గ్రేవీ. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చు. సో సూపర్ యమ్మీ, క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఈజ్ నౌ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో టేస్టీ డిష్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.